ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన ప్రేయర్ సిరీస్లో భాగంగా ద లార్డ్స్ ప్రేయర్ ఇంట్రడక్షన్ ఈరోజు చూద్దాము. అంటే ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ఉపోద్ఘాతము. మరి కీవర్డ్స్గా మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి, అలాగే మరి ఇదే లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుంచి కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. అంటే యాక్చువల్లీ దీంట్లో మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 ఒకసారి చదువుతామండి. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఈ రీతిగా చెప్తూ మరి యాక్చువల్లీ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే దీంట్లో యేసయ్య ఒక శిష్యుడు వచ్చి యేసయ్యని మరి ప్రార్థించుట ఏ రీతిగానే నేర్పించమంటున్నారు. అంటే యేసయ్య నీలాగా అద్భుతాలు చేయాలని కానీ, నీలాగా బోధించాలని కానీ, నీలాగా సూచక క్రియలు స్వస్థత చేయాలని నేర్పించమని అడగలేదు, కానీ ప్రార్థన చేయటం నేర్పించండి అని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఈ ప్రార్థన యేసయ్య నేర్పిస్తూ ఉన్నారనమాట. చెప్తూ ఉన్న క్రమంలో మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9లో మనం చదువుకున్న రీతిగా మరి ఒక క్రిస్టియన్ జీవిత సారం మొత్తం ఈ ప్రార్థనలోనే కలిగి ఉన్నదండి. మరి యేసయ్య పరలోక రాజ్యం నుంచి మరి మొత్తం మనం ఇక్కడి నుంచి మరల పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు ఏవేవి ఒక క్రిస్టియన్ లైఫ్కి అవసరమై ఉన్నాయో అది ప్రతిదీ కూడా దీంట్లో మరి చెప్పడం జరిగిందనమాట. మరి ఒక్కొక్కరైతే చాలా రకాలుగా, అంటే ఇంట్రడక్షన్ చూస్తేనే మరి ఆల్స్ టుగెదర్ ఉండేటట్టు అనిపించింది అనమాట. ఒక్కొక్కళ్ళు 18 ఎలిమెంట్స్, 23 ఎలిమెంట్స్ ఈ ప్రార్థనలో మరి పరలోక ప్రార్థనలు చెప్తా ఉన్నారు. ఒక 2-3 మోడల్స్ మనం చూద్దాము. ది యాక్స్ మోడల్, ది యాక్స్ ప్రేయర్ అంటారనమాట. ACTS. ఏ స్టాండ్స్ ఫర్ అడోరేషన్, అంటే ఆరాధించుట, సన్నుతించుట, కీర్తించుట, స్తుతించుట అని అర్థం వస్తుంది అనమాట. మరి 103 దావీదు కీర్తనలో చూస్తాం కదా, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇంక మనం స్తుతించుట ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి ఆర్ట్స్ టుగెదర్ ఈ మెడిటేషన్ అయిపోద్ది. అండ్ సి చూసినట్లయితే కన్ఫెషన్, ఒప్పుకోవాలి. మరి చాలామంది ప్రార్థనలో చెప్పుకోవటానికి ఇష్టపడతారు, కానీ వారు చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఒప్పుకోవటానికి, మరి ఆ తప్పులు ఒప్పుకోవటానికి తప్పుకుంటూ ఉంటారు. మరి అలా కాదు. ఎందుకంటే మరి యెషయా గ్రంథం 59:1 చూస్తాం కదా, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కొరచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందలం కాలేదు. కానీ మరి మనకి, మన దేవునికి మన దోషాలు అడ్డుగా వస్తున్నాయి. మరి ఆ దోషాలన్నీ దొర్లించి వేయబడినప్పుడే మరి అప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కాబట్టి ఏవేవైతే తప్పిదాలు, పాపాలు, దోషాలు ఉన్నాయో అవి ఒప్పుకోవాలి అని కన్ఫెషన్లో చూస్తాం. అలాగే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఇప్పటి వరకు మరి దేవాది దేవుడు మన జీవితంలో జరిగించినవి అద్భుతాలను, సూచక్రియలను, స్వస్థతలను, శుభకార్యాలను, రక్షణ కార్యాలను మరి ఏవేవైతే దేవుడు మన పక్షంగా జరిగిస్తూ ఉన్నాడు, మనం ఈ రీతిగా ఆయన ఊపిరిని, ఉనికిని కలిగి ఉన్నామంటే అది గొప్ప అద్భుతం అండి. అంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఏదో గ్రేట్ మెజర్లో మరి పెద్ద మిరాకిల్ ఏదో జరిగిపోవాలని కాదు, కానీ మరి మీరు, నేను మరి శ్వాస తీసుకుంటాను, ఊపిరి ఉంది అంటే మనలో అది దేవుని కృపే. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దుల మనం 107 దావీదు కీర్తనలో ఉంటుంది కదా, మరి 1కి 5 సార్లు మరి యెహోవా దేవుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మరి ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట ఆ దావీదు కీర్తన. అంత మాత్రమే కాదు, కానీ మరి ఒక సాంగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ 1 by 1 అండ్ దట్ విల్ సర్ప్రైజ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. మరి ఇప్పటి వరకు నేను జీవితంలో ఏమేమైతే దేవుడు చేసినాడు అద్భుతాలను వాటన్నిటిని రాసుకొని అవి ఏవే కార్యాలను చూస్తే మరి చాలా వండర్ ఫీల్ అవుతామంట. ఆశ్చర్యం వేస్తుంది, నిజంగా దేవుడు ఇన్ని అద్భుతాలు నా జీవితంలో చేశాడు, నేను ఇంకా ఎంతగా ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని. అండ్ ఫైనల్గా సప్లికేషన్, విన్నవించుకోవటం. మరి ఫస్ట్ ఆయన ఆరాధించాలి,
మరి ఏవైతే తప్పులు ఆయనకి మనకు అడ్డుగా ఉన్నాయో వాటిని ఒప్పుకోవాలి. అలాగే కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన మీదట సప్లికేషన్ విన్నవించుకోవాలి. మరి ఫిలిప్పీలో ఉంటది కదా, కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు విన్నవించమని. మరి ఇప్పటి వరకు దేవుడు ఏమేమైతే జీవితం జరిగించినాడో వాటన్నిటిని చెప్తూ, దేవా ఆ కార్యాన్ని చేసిన దేవా ఈ కార్యాన్ని కూడా మీరు చేస్తారు అని మనం విన్నవించాలన్నమాట. అంత మాత్రమే కాదు కానీ మరి రెండో మోడల్ చూసినట్లయితే ద 5 key elements ఆఫ్ ప్రేయర్. మరి దీంట్లో చెప్తా ఉన్నారు, కన్ఫెషన్ ఒప్పుకోలు, పిటిషన్ విన్నపం, ఇంటర్సెషన్ విజ్ఞాపన, థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతా స్థుతులు, ప్రేజ్ స్తుతి. అంటే ఒక్కొక్కరు ఒక్క మోడల్లో చెప్తా ఉన్నారనమాట. అలాగే ది హెక్సిగన్, ద ప్యాటర్న్ ఆఫ్ ద లార్డ్స్ ప్రేయర్. అంటే హెక్సిగన్ అంటే ఏంటి, 6 సైడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సైడ్స్ కూడా ఏంటంటే, ఒక సైడ్ చూసినట్లయితే ద ఫాదర్స్ క్యారెక్టర్ అంటే తండ్రి స్వభావం. మరి రెండోదిగా చూసినట్లయితే ద ఫాదర్స్ ఫర్గివ్నెస్, ద ఫాదర్స్ కింగ్డమ్ తండ్రి రాజ్యం. థర్డ్ వన్ చూసినట్లయితే ద ఫాదర్స్ ప్రొవిజన్ తండ్రి యొక్క ఏర్పాటు. ఫోర్త్ వన్ ద ఫాదర్స్ ఫర్గివ్నెస్ తండ్రి యొక్క క్షమాపణ. ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ద ఫాదర్స్ గైడెన్స్ తండ్రి నడిపింపు, ద ఫాదర్స్ ప్రొటెక్షన్. సిక్స్త్ వన్ దేవుని కాపుదల. మరి ఈ 6 ఎలిమెంట్స్ కూడా ఈ ప్రేయర్లో ప్రభు నేర్పిన ప్రార్థనలో ఉన్నాయని ది హెక్సగన్ మోడల్లో మనం చూడగలుగుతాం. అలాగే అసలు ద 7 P's ఆఫ్ లార్డ్స్ ప్రేయర్, 7 P'లు ఉన్నాయంట ఈ ప్రాంతంలో. మరొకరు దీన్ని రికమెండ్ చేస్తా ఉన్నారు. అదేంటంటే, మొదటిది స్తుతి, ప్రేజ్ స్తుతి. సెకండ్ వన్ పిటిషన్ విన్నపం. థర్డ్ వన్ ప్రొవిజన్ ఏర్పాటు. ఫోర్త్ వన్ పార్డన్ క్షమాపణ. ఫిఫ్త్ వన్ పవర్ శక్తి. సిక్స్త్ వన్ ప్రొటెక్షన్ కాపుదల. సెవెంత్ వన్ అగైన్ ప్రేజ్ స్తుతి. అంటే ప్రార్థన స్తుతులతో ప్రారంభించబడి స్తుతులతో ముగించబడేదే ప్రార్థన అని చెప్తా ఉన్నారు. అసలు ఈ ప్రార్థనకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, అక్కడ శిష్యుడు వచ్చి, మరి యోహాన్ గారు ఆయన శిష్యులకు నేర్పించారు యేసయ్య, మాకు కూడా నేర్పించు అని చెప్పారు. మరి యేసయ్య నేర్పిన ప్రార్థనకి ఎందుకు ఇంత విశిష్టత? ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద లార్డ్స్ ప్రేయర్, ప్రభు నేర్పిన ప్రార్థన విశిష్టత. బికాస్ ఫస్ట్ వన్ చూసినట్లయితే థాట్ బై జీసస్, స్వయంగా సాక్షాత్తు యేసయ్య నేర్పిన ప్రార్థన, ఆయన పెదవుల నుండి ఉచ్చరింపబడిన ప్రార్థన కాబట్టి దీనికి ఇంత ప్రాముఖ్యత, ఇంత విశిష్టత ఇవ్వటం జరిగిందనమాట. మరి యేసయ్య నేర్పించారంటే మనకి ఏమేమి అవసరమో ప్రతిదీ మనం చెప్పుకున్నాం కదా. ప్రతి క్రిస్టియన్ లైఫ్కి ఏవేవైతే అవసరమై ఉన్నాయో అది మొత్తం యేసయ్య ఈ ప్రార్థనలో నేర్పించడం జరిగింది. ఆయన చెప్పారు కాబట్టి ఈ ప్రార్థనకి ఇంత విశిష్టత. రెండోదిగా చూసినట్లయితే ఆ టెంప్లెట్ ఫ్రమ్ ప్రేయర్. ఇదేంటంటే ఒక ప్రార్థన నమూనా అన్నమాట. ఆ నమూనా మనం ACTS ప్రేయర్లో చూసాం కదా, అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్. ఆరాధించాలి, ఒప్పుకోవాలి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి, విన్నవించాలి. ఈ టెంప్లెట్ ప్రకారము ఎవరు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ, ఏవేవి ఆయన కార్యాలు చేశారో, ఏవేవి మరి తప్పులు ఒప్పుకోవాలో ఈ మొత్తం ఈ ఆర్డర్లో చేస్తారని ఒక నమూనా లాగా అనమాట. ఒక టెంప్లెట్ ఉందనుకోండి, ఇంకా దాన్ని జస్ట్ ఆ మోడల్ డిజైన్ అట్లానే ఉంటుంది, దాంట్లో ఎడిట్ చేసుకుంటారనమాట. ఆ రీతిగా ఈ ప్రార్థన కూడా ఎవరి వ్యక్తిగత అవసరాల ప్రకారం వారు ఎడిట్ చేసుకునే విధంగా, అంటే ఆ రీతిగా ఉన్నది అని చెప్తా ఉన్నారు. అలాగే యూనివర్సల్ ప్రేయర్ థర్డ్ వన్, అంటే ప్రపంచం మొత్తం చేసే ప్రార్థన అనమాట. ఈ ప్రార్థన మరి ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ, అంటే మన ఇండియాలో అయితే ఒక డినామినేషన్ 2-3 డినామినేషన్స్ వాళ్ళు చేస్తారేమో కానీ, మరి ప్రపంచం మొత్తం ఆమోదయోగ్యమైన ప్రార్థన అంట ఇది. ఓకే, ఎక్కడికి వెళ్ళినా మరి మనం ఏ చర్చ్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రేయర్ ఈ పరలోక ప్రార్థనని చేసి ముగిస్తారని, దీని యూనివర్సల్ ప్రేయర్ కాబట్టి ఇంత ప్రాముఖ్యత అని. అలాగే టీచింగ్ అబౌట్ ద గాడ్, ఇది ఫోర్త్ వన్ అనమాట. దేవుని గుర్చిన బోధ, మరి పరలోకంలో ఎవరున్నారు, ఆయన మనకి ఏమవుతారు, ఆ రిలేషన్ ఏంటి. అలాగే మరి దేవుడు పరిశుద్ధుడని, పోషించేవాడని, క్షమించేవాడని, నడిపించేవాడని, కాపాడేవాడని, స్తోత్రార్హుడని, మరి పూజనీయుడని, ఈ రీతిగా దేవుని గురించి మరి బోధిస్తూ ఉన్నది కాబట్టి
ఈ ప్రార్థనకి ఇంత ప్రాముఖ్యత. 5th వన్ చూసినట్లయితే పిటిషన్ అండ్ డిపెండెన్స్, విన్నపం మరియు ఆధారపడుట. మరి మా అందిన ఆహారాన్ని మీరు మాకు ప్రొవైడ్ చేయండి, అలాగే మరి దయచేసేవాడని, క్షమించేవాడని, నడిపించేవాడని, కాపాడేవాడని, అలాగే ఫిజికల్, స్పిరిచువల్ అండ్ మోరల్ క్షేమం కోసం చేసే ప్రార్థన కాబట్టి ఈ ప్రార్థనకు అంత ప్రాముఖ్యత అంట. అలాగే 6th వన్ చూసినట్లయితే ఫర్గివ్నెస్ అండ్ రికన్సిలేషన్, క్షమాపణ మరియు సయోధ్య. అంటే మేము క్షమించిన ప్రకారము మా అపరాధలను క్షమించమని చెప్తా ఉన్నారు కదా, అందుకనే మనం క్షమిస్తూ ఉన్నాం, క్షమించబడతా ఉన్నాము, క్షమాపణ దేవుని యొద్ద కోరుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రార్థనకు అంత ప్రాముఖ్యత అంట. అంత మాత్రమే కాదు కానీ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం గురించి, పరలోకం అన్నది ఉన్నది, గొప్ప నిరీక్షణ, హోప్ ఉన్నది మనకి. మరి నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్టు ఇక్కడ కూడా జరగనిమ్మని మరి మనం నిరీక్షణ కలిగి, పరలోకం ఉంది, మరి పరలోకంలో మన తండ్రి ఉన్నాడు, మరి మనం అక్కడికి వెళ్తాము, నీ రాజ్యం వచ్చునుగా కానీ రీతిగా చెప్తా ఉన్నాం కాబట్టి ఆయన రాజ్యం గురించి ఇక్కడ స్మరిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రార్థనకి అంత ప్రాముఖ్యత అంట. అంత మాత్రమే కాదు కానీ మరి ఒక్కొక్కరు 18, 23 ఇలా ఎలిమెంట్స్ చెప్తా ఉన్నారు. కానీ మరి తదుపరి సిరీస్లో మరి నేను ధ్యానించాలనుకున్నవి ఏంటంటే మరి ప్రార్థనలో 8 ఎలిమెంట్స్గా ధ్యానించాలని, మరి పరలోకం గురించి, తండ్రి, ఆయన పరిశుద్ధ నామము, అలాగే రాజ్యము, ఆయన చిత్తము, మరి అనుదిన ఆహారము, క్షమాపణ, శోధన, ఈ మాటల మీద ధ్యానిద్దాము రానున్న సిరీస్లో. మరి అంత మాత్రమే కాదు కానీ ఈ ప్రార్థన అసలు ఓవరాల్గా చూసినట్లయితే ఒక క్రిస్టియన్ జీవితానికి సరిపడా మరి ఏదైతే కావాలో అన్ని ప్రార్థనలు ఉన్నాయన్నమాట. 7 ఎలిమెంట్స్ అంటే ఇవి ఎవరెవరు ఇచ్చిన మనం రికమెండేషన్స్ అవి చూసాము. కాకపోతే ఇన్ని చదివిన తర్వాత నాకు దేవుడు ప్రస్ఫుటంగా తెలియజేసింది ఏంటంటే, ఒకటి దేవుని గుర్తెరుగుట, స్తుతించుట, పరలోకముందున నిరీక్షణ, పోషణ, క్షమాపణ, నడిపింపు, అగైన్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మరి ఇది మొత్తమే మరి ప్రతి క్రిస్టియన్కి కావలసినవి ఎలిమెంట్స్ అన్నమాట. మరి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలు అనేకమైన అనుభవాల్ని మరి దేవుడు మరి బోధించి నడిపించలాగున మరి రానున్న సిరీస్లో, ఈ ప్రేయర్ సిరీస్లో పరలోక ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాము. మరుసటి వారం పరలోకం గురించి ధ్యానిద్దాము. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.